అందరికీ వందనాలండి. ఆకలి అవుతుందా? ఆకలైనప్పుడు కూడా మాట్లాడతారంట మరి. కానీ ఆత్మీయ ఆకలి మిగిలిన ఆకలిని అధిగమింపు చేస్తుంది. అందువల్ల మౌనంగా ఉండొచ్చు. నిన్న మనం ఎఫ్సి పత్రిక వద్దకు వచ్చి ఆగాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినందున. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృపగల మీ స్వరాన్ని మరల మరల వినే భాగ్యం మీరు ఇచ్చారు. మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. దావీదులో కనిపించిన ఆత్మ సంబంధమైన ప్రవర్తన, ఆరాధన వద్ద మీరు అడిగిన ప్రేమించిన కుమారుణ్ణి ఇమ్మన్నప్పుడు అబ్రహాము వద్ద కనిపించిన ఆరాధన తిరిగి మిమ్మను అర్థం చేసుకున్న మా జీవితాల్లో ఆరాధనకు తగిన ప్రవర్తనని మా అందరికీ కలుగు చేయడం కోసం కొన్ని మాటలు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. ముందు మాట్లాడిన దైవ సేవకులిద్దరూ రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నిన్నటి దినం మాట్లాడి వెళ్ళి మళ్ళీ రాబోతున్న దైవ సేవకుడు సహితం రానున్న తరానికి దీవెనగా చేయడానికి సాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ బలపరచుమని నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. శరీర సంబంధమైన శక్తిహీనతను అధిగమించి మాట్లాడడానికి సాయపడండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పండి. ఆరాధన అనే దగ్గర నిన్నటి దినం యాకోబు వైపు నుండి ఆరాధన చూశాం. ఈరోజు అబ్రహాము వైపు నుండి ఆరాధన చూశాం. కానీ ఒక మాట అంటాను నేను, ఆరాధన అనేది కేవలం పెదాలతో మనం చేసేదేనా, బ్రతుకుతో కూడా చూపించగలిగేదేనా? నా మాట మీకు అర్థమైందా? యాకోబు జీవితంలో చూపించాడు, అబ్రహాము తన జీవితంతో చూపించాడు. మరి మనం కేవలం ఆరాధన అంటే దేవుణ్ణి గురించి మనకు తెలిసిన గుణలక్షణాలను ఆయనకు తిరిగి చెప్పటమే ఆరాధనగా భావిస్తున్నాను తప్ప, అలా జీవించడం ద్వారా ఆ ఆరాధనను మనమే ఆరాధనగా ఆయనకి సమర్పించుకోవడం లేదు. ఒకటి ఆలోచించండి, దావీదు హృదయానుసారుడయ్యాడు, హృదయం ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. అబ్రహాము స్నేహితుడయ్యాడు, తాను ప్రేమించిన దాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేశాడు. ఏం మిగలవాడు, కానీ మనం ఇంకా మిగిలి ఉన్నాం. మనలో స్వయం ఇంకా మిగిలే ఉంది. అందుకనే మనం ఇంకా నిజమైన ఆరాధకులం కాలేదు. నిజ ఆరాధకుడు ఖాళీ అవుతాడు.
నిజ ఆరాధకుడు దీనుడవుతాడు. నిజ ఆరాధకుడు త్యాగం కలిగిన వాడవుతాడు. నిజమైన ఆరాధకుడు తన కోసం తాను పరితపించడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాము ఫేమస్ అయ్యాడా? అబ్రహాము తన కాలంలో ఫేమస్ అయ్యాడా? యాకోబు ఏమన్నా ఫేమస్ అయ్యాడా? లేదే. మరి ఇవాళ వాళ్ళు మరుగైపోయారు కనుకనే ఇవాళ వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఆరాధకుడు ఎప్పుడూ తను మరుగుపరుచుకునేవాడుగా ఉంటాడు. తాను కనిపించడు. ఉదయం తమ్ముడు నా దగ్గరికి వచ్చి, శామ్యుల్ అన్నయ్య, ఓటీ గారి జీవితంలో రాయవలసిన మరో సంఘటన కూడా ఉందన్నయ్య అన్నాడు. ఏమిటో చెప్పు నాయన అంటే, అన్న, ఆయన మోకరించి ఆరాధించడం నేను 4 మార్లు విన్నాను. 4 సార్లు ఏడవకుండా ఉండలేకపోయినాను. ఆయన ఆరాధనలో మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అన్నయ్య అన్నాడు. ఆలోచించండి. ఇప్పుడు భూమి మీద పరలోకం యొక్క సన్నిధిని అనుభవించే సమయం ఆరాధన అయినప్పుడు తమ్ముడు చెప్తున్నాడు, ఒంటరిగానైనా వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు, కుటుంబంలోనైనా ఆరాధించవచ్చు, సహవాసంలోనైనా ఆరాధించవచ్చు. అవునా? ప్రతి స్థలంలో మన వల్ల దేవుని యొక్క ఉనికి, దేవుని సన్నిధి బయలుపరచబడడం అనేది జరిగితే రియల్లీ వీఆర్ వర్షిపర్స్. అప్పుడు మనం నిజమైన ఆరాధకులు. పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన అన్నాడు, ప్రభువు నాకు తెలిసి మోసం చేసిన వ్యక్తి, ఆయనను బట్టి చాలామంది మోసపోయారు. దాచిన శవం లేచి అని అబద్ధం ఆడుతున్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాడని అబద్ధాన్ని నమ్మి వీళ్ళందరూ ఆయనను వెంబడిస్తున్న వారుగా, యూదా మతంలో నుంచి తమను తాము ప్రక్కకు తప్పుకున్న వారుగా కనపడ్డారు. ఇది లేఖన ప్రకారం ఏ మానవుణ్ణి దేవుడు అనకూడదు. ఒకవేళ అన్న వ్యక్తినైనా, అది నమ్మిన వ్యక్తినైనా చంపేయాలి. అదే లేఖనం చెప్పింది. అందుకోసం కత్తి కట్టినవాడు ఇప్పుడు అంటాడు, ఆయన మర్మమని దేవదర్శనం వల్ల నాకు అర్థమైంది. ఏ మర్మం? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూసాం మనం. దేవుని మర్మమయున్న క్రీస్తు. యేసు ప్రభు ఎవరు అంటే, ద మిస్టరీ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్. ఏ దేవుడు అదృశ్యుడిగా ఉంటాడో ఆ దేవుని యొక్క మర్మమే ఈయన. ఆయన నాకు తాను ఎలా పరిచయం చేసుకున్నాడో నేను మీతో చెప్పాలి. ఆయన పరిచయం చేసుకోవడం వల్ల నాలోకి ఎలాంటి మార్పు వచ్చిందో ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక నిన్న మనం చూసాం. 3వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏమర్థమైంది? నేను చిన్నపిల్లల కథలు రాసేవాళ్ళని ఇష్టపడతాను. ఆ రాసిన కథలను ఇష్టపడతాను. అందులో ఇలా రాశాడు, ఓ కుర్రాడికి ఓ రోజున ఓ నది వద్ద ఓ చిన్న రాయి దొరికిందట, రంగురాయి. ఆ రాతిని ఎగరేస్తూ ఆడుకుంటూ వస్తున్నాడు.
ఓ వజ్రాల వ్యాపారి ఎదురొచ్చాడు. వచ్చి చూసి, ఆ రాయి నాకు ఇస్తావా అంటే ఇవ్వనన్నాడు. అరే నీకెంత కావాలో చెప్పురా ఇస్తాను అన్నాడు. ఈ కుర్రాడికి అనుమానం వచ్చింది, ఈ రంగురాయి ఎంత కావాలో ఇస్తానంటాడేంటి? అప్పుడు అన్నాడంట, ఎంత ఇస్తావో నువ్వే చెప్పు అన్నాడు. ఎంత ఇస్తావో నువ్వే చెప్పు అన్నాడు. ఈ పెద్ద ఆయనకి ఆలోచనలో పడ్డాడు, ఏంటి కుర్రాడు ఎంత ఇస్తావో చెప్పని నన్ను అడుగుతాడేంటి అని. నీకెంత కావాలో చెప్పరా? కాదు కాదు కాదు, నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు. నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్తే అప్పుడు ఊహించి ఇవ్వాల వద్దో నేను ఆలోచన చేసుకుంటానన్నాడట. అందుకే అంటాడు, దేంతో పోల్చుతాను? తన యావదాస్తిని అమ్మి ఆ ధననిధి ఉన్న పొలాన్ని కొనడా? ప్రభు ఎవరో అర్థమైతే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుని ఆయన ఒక్కడిని సంపాదించుకుంటే చాలు అనుకుంటాడు. ఆయన ప్రత్యక్షత సొంతమైతే చాలు అనుకుంటాడు. ఆయన నావాడైతే చాలు, నేను ఆయన వాడినైతే చాలు. వాస్తవానికి మనకు ఆయనకు ఏర్పడిన సంబంధం ఉందే, అది బహు ఆశ్చర్యం. ఆలోచించండి, అబ్రహామును పిలిచిన వాడే యాకోబుతో మాట్లాడాడు. అబ్రహామును పిలిచినవాడు, యాకోబును పిలిచినవాడు, మాట్లాడినవాడే నీతో నాతో కూడా మాట్లాడాడు. ఈ అంచె దినముల యందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వారితో మాట్లాడినవాడే మనతో మాట్లాడాడు. కానీ విచిత్రం ఏమిటంటే మనకి ఇంకా ఆయన పూర్తిగా అర్థం కాల. దమస్కు మార్గంలో అడిగాడు, ఏమని అంటే, ప్రభువా నీవు, తెలుగులో ఎవడు అని ఉంటుంది. బహుశా నేను ఎప్పుడు అనుకుంటాను అది కృష్ణా జిల్లా వాడు రాసి ఉంటాడని. అందున మచిలీపట్నం వాళ్ళు రాసి ఉంటారని. ఎందుకు అంటే ఏకవచనం డూ పలకటం ఎక్కువ అక్కడ అలవాటు. మిగిలిన జిల్లాలకు డూ పలకరు, రూ పలుకుతారు. ఏమని ఉండాలి అక్కడ? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? హూ ఆర్ యు లార్డ్? ప్రభువా నువ్వెవరు? డూ అన్నప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్న భావన, అంటే నీచ సంబోధన డూ. అది కాదు అసలు, ఒరిజినల్ లాంగ్వేజ్లో అలా ఉండదు. నువ్వెవరు అని అంటే విత్ ఏ రెవరెన్షియల్ వాయిస్, తెలుసుకోవాలి అనే తృష్ణ కలిగిన స్వరం అడిగింది, నువ్వెవరయ్యా అని. ఏమనొచ్చు ఆయన? ఏమని పరిచయం చేసుకోవచ్చు? మీరు చెప్పండి, ఏమని పరిచయం చేసుకోవచ్చు? ప్రభువు తనను తాను ఎలా పరిచయం చేసుకోవచ్చు మీతో? సరే, మోషేతో ఎలా పరిచయం చేసుకున్నాడు? ఉన్నవాడనను వాడు నేను. అవునా? మరి సౌలుతో ఎలా పరిచయం చేసుకున్నాడు? నువ్వు హింసిస్తున్నవాణ్ణి, నీ చేయి పైన నీ చేతి కింద నేను, నీ కాలు పైన ఆ కాలు కింద నేను, నీ నోరు నీ మాట పైన ఆ క్రింద నేను. ఏమర్థమైంది? ఒక్కసారిగా సౌలు ద్రవించిపోయాడు. ఆయన బ్రతికే ఉన్నాడు, అదిగో కనిపిస్తున్నాడు, మహా వెలుగులో ఉన్నాడు, ఆయన స్వరం వినపడుతోంది. వినపడుతున్న స్వరంలో నుంచి నువ్వు హింసిస్తున్న యేసునయ్యా నేను అని చెప్తున్నాడు ఆయన. ఆయన తనను తాను తనకంటే తగ్గించుకోవడం చూసినటువంటి సౌలు హెచ్చించుకోవడం సాధ్యమవుతుందా? నిజానికి ప్రకటన గ్రంథం దగ్గరికి వస్తే
నేను తలుపు తడుతున్నాను, ఎవరైనా వచ్చి తలుపు తీస్తే అంటే మనకంటే తగ్గించుకుని మాట్లాడుతున్న స్వరం నేటికి. కానీ మన స్వరం మాత్రం ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గించుకోదు. సరికదా, ఎప్పుడూ మనల్ని మనం హెచ్చించుకోవడానికి అలవాటు పడిపోయాం. మనం ఆరాధకులు ఎలా అవుతాం? ఎప్పటికీ కాలే, ఎప్పటికీ కాలే. నీవు వట్టిపోవడం, ఖాళీ అవ్వడం, సిలువ వేసుకోవడం జరిగితే తప్ప ఎన్నటికీ ఆరాధనకు నీ పెదాలు తెరిచినా అవి నిత్యత్వానికి చేరవు, కప్పు దాటి పైకెళ్ళవు. అర్థమైన ఈయన సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఒక్కోసారి నష్టం వస్తుంది, ఇంకోసారి లాభం వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ పని చేయవచ్చు. కానీ అందుకే అన్నాడు, పెంటవలే ఎంచుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ దాని జోలికి పోను అని అర్థం. వాస్తవం కదా. అందుకే ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఏమన్నాడు చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 4వ వచనం, కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకుని దలచినెడలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమున పరిశీయుడనై ఆసక్తి విషయము సంఘములను హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింజుడనై ఉంటిని. ఆగండి, ఇవన్నీ ఎలాంటివి? ఇవన్నీ చాలాసార్లు సాక్ష్యం చెప్పండి అంటే నేను ఇలా అనుకుంటాను, నాకు సాక్ష్యం ఏమి లేదని. ఎందుకంటే తాగల, నేను తాగుబోతుని కాదు, జోదరిని కాదు, ఎవరిని మర్డర్ చేయలే, చెప్పుకోవటానికి ఏమి లేవు. కానీ సాక్ష్యం అనగానే ఎలా ఉంటుంది? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి 3 మాటల్లో చెప్పాడు ఆయన అద్భుతంగా. ఇంకా అట్లా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చెప్పుకోవాలి? మా అమ్మ కొట్టేది, ఇంట్లోంచి బయటకు వచ్చేవాడిని కాదు, కాలేజీ నుంచి టైంకి రావాలి, ఇలా పెరిగినోడు, నాకంటే మంచోడు ఎవడూ లేడనుకునేవాడు అసలైన పాపని ఎవడికి అర్థం అవుద్ది? దాన్ని వివరించడం ఎలా సాధ్యం అవుద్ది? శారీరకంగా పాపం చేసేవాడి కంటే మానసికంగా పాపం చేసేవాడు మరి భయంకరుడని ఎవరికి అర్థం అవుద్ది? అవునా? ఏమి లేదట్టుంటుంది. అలా అని నేను ఏ తప్పులు చేయలేదు, నేను చాలా మంచివాడిని అని అనుకుంటే ఎవడిని నేను అతిశయపడినవాడిని కదా. అంటే నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత మంచి పెంపకం మీ అమ్మా నాన్న నిన్ను పెంచినా నీవు గొప్పవాడిని తలంచొద్దు. ఒక్కసారి ఆయన వైపు చూస్తే, ఆయన ఎవరో అర్థమైతే, ఆయన తగ్గించుకున్న విధానం నీకు అర్థమైతే నువ్వేమవుతావు? ఏమండి, ఆయన తను తాను ఇలా పోల్చుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి సావుకుంటే అది ఒంటిగానే ఉంటుంది అన్నాడు. ఆయన తను తాను గోధుమ గింజతో పోల్చుకుంటే మనల్ని ఏమైనానండి, పేరుకు తగ్గవాడండి, రత్నమే అనేవాళ్ళు. ఏంటయ్యా, ఒక్క కొడుకైతే ఏంటయ్యా నీకు రత్నం అని, కానీ బొగ్గును కూడా కాదని వాళ్ళకి తెలియదు.
అంతకుముందు నేను అలాగే అనుకున్నాను. కానీ ప్రభు అర్థమైన తరువాత మానవ స్వభావం ఎంత నీచమైందో, మనం కోరుకున్న దానికోసం అమ్మా నాన్న కూడా చచ్చిపోతే బాగుండు అనుకునే నీచమైన స్థాయిలో మనసు ఉంటుందనే ఆలోచన అర్థమయ్యాక ఆ వెలుగులో ఏమైపోతాడు మనిషి? పౌలు గారు అర్థం చేసుకున్న సంగతి దగ్గర వెనక్కి తిరిగి యూదులందరినీ నిలబెట్టి అబ్రహాము సంతానం అంతటితో మాట్లాడుతూ, మీ అతిశయం నా అతిశయం ఒకటే. మీరు ఏ ఏ విషయాల్లో గొప్పవాళ్ళం అనుకుంటున్నారో, ఏ విషయంలో ఘనులం అనుకుంటున్నారో, ఏ విషయంలో శ్రేష్ఠులం అనుకుంటున్నారో, ఏ విషయంలో అందరికంటే మేము అధికులం అనుకుంటున్నారో అవే నేను మీతో మాట్లాడుతున్నాను అంటూ మొట్టమొదటి మాట అన్నాడు, నేను 8వ దినాన సున్నతి పొందాను అన్నాడు. నేను 8వ దినాన సున్నతి పొందాను అన్నాడు. ఇందులో అతిశయం ఏమిటి అంటారా? రండి మనం వెళదాం. ఆదికాండం 21వ అధ్యాయం. క్షమించండి, 17వ అధ్యాయం. ఇరవై 24వ వచనం. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. తరువాత అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. అవునా? కానీ 21:4 ప్రకారం, ఆదికాండం 21:4 ప్రకారం 8వ దినాన్న సున్నతి చేయబడిన వాడు ఇస్సాకు ఒక్కడే. ఇప్పుడు అబ్రహాముకు ఎంతమంది సంతానం? శారా, హాగరు, ఆ తరువాత కేతూరా లెక్కలోనికి రాలా. ఇవాళ ఇష్మాయేలు సంతానం, కేతూరా సంతానం వీళ్ళందరూ కలిసిపోయి శారా సంతానం మీద యుద్ధం చేసేవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు చరిత్ర అది. అయితే ఇక్కడ అంటాడు, మీరందరూ ఎవరి సంబంధులు? ఇష్మాయేలు సంబంధులు, నేను ఇస్సాకు సంబంధిని. అంటే చెప్పనా, నేను స్వతంత్రురాలి కుమారుణ్ణి, దాసీపుత్రుని కాదు. నేను యూదుల అతిశయం ఏంటి? 8వ దినాన సున్నతి పొందాను అంటే, అవునా? మన ఇంట్లో కూడా కొంతమంది ఆడపిల్లలు భలే అతిశయపడతారు. అమ్మ అత్తగారి మాట వినకపోవడానికి, మామని లెక్క చేయకపోవడానికి, భర్తని తోటకూరలో పురుగులాగా చూడడానికి కారణం చెప్పనా? ఊరికినే వచ్చాను అనుకున్నావు నీ ఇంటికి? ఊరికినే వచ్చానా? 2 ఎకరాల పొలం, 10 లక్షల క్యాష్ తీసుకుని వచ్చాను నేను. అవునా? ప్రతి నెల జీతం చేస్తానా? అవును కదూ, లెక్క చేయరు మీరు. చాలామందిలో పుట్టింటి నుండి తెచ్చుకున్నది మీ అతిశయ కారణం కదా? అవునా? కాదంటారా? ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో అతిశయపడడానికి ఏదో కారణాన్ని చూసుకుంటాడు. నాలో అతిశయం లేదు అని చెప్పేవాడు ఎవడైనా ఉంటే వాడు అబద్ధికుడు. నేను 8వ దినాన సున్నతి పొందాను, దాన్ని బట్టి నేను అతిశయపడవచ్చు. కానీ దాన్ని కూడా చెప్తున్నాను, నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఏమిటి విషయం? అది
యూదులకును ప్రభువుకి ఉన్న నిబంధన. యూదులకి ప్రభువుకి ఉన్న నిబంధన అంటే ఏడాది అక్కడేగా. కానీ ఈ నిబంధన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన నిబంధన. ఇది ఈ నిబంధనకి ఉన్న వ్యత్యాసం నాకు తెలుసు. అందుకే అంటున్నాను నేను, కేవలం సున్నతి సంబంధమైన నిబంధన కాదు ఇది క్రీస్తు యేసు రక్త సంబంధం వల్ల కలిగిన నిబంధన ఇది. కాబట్టి దాంతో దీన్ని పోల్చినప్పుడు ఇదే పాటిది. చాలామంది విశ్వాసులు మనవాళ్ళు బయటికి వెళ్ళి వాక్యం వింటారు. అమ్మ జాగ్రత్తగా వినండి. బయటికి వెళ్ళి వాక్యం వింటారు. వాక్యం విన్నప్పుడు అక్కడ అద్భుతమైన బోధలు వినపడతాయి. మిమ్మల్ని ఉద్రేకపరిచే బోధలు వినపడతాయి. మీ అంతరంగాలకు బాగా గాలి కొట్టే బోధలు వినపడతాయి. ఏముంటాయి తెలుసా? ప్రభువుని నమ్ముకో, నీ జీవితం చిటికలో మారిపోద్ది, నీ ఆర్థిక పరిస్థితి మారిపోద్ది, నీ ఆరోగ్య పరిస్థితి మారిపోద్ది, నీ సామాజిక స్థితిగతులు మారిపోతాయి. అదేగా కోరుకునేది మనం. దేన్ని రెచ్చగొట్టారు? దేన్ని? నీ బతుకు మారద్దని చెప్పటంలా, నీకు నూతన స్వభావం వస్తుందని చెప్పటంలా, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మకు నివాసం అవుతావని చెప్పటంలా, వాక్యం నేను శుద్ధి చేస్తుందని చెప్పటంలా, నీకు మనశ్శాంతి వస్తుందని చెప్పటంలా, నువ్వు తండ్రితో సమాధాన పడతావని చెప్పటంలా. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడేమో అన్ని కష్టాల గురించి మాట్లాడతారు, ఇబ్బందుల గురించి మాట్లాడతారు, శ్రమల గురించి మాట్లాడతారు, హింసల గురించి మాట్లాడతారు, చావడానికి సిద్ధపడమంటారు, దేవుడు కాపాడతాడని ఒక్క ముక్క చెప్పరు. సహవాసం మీద కడుపు మంట వచ్చేస్తుంది బ్రదర్ నాకు. వాళ్ళైతే అబ్బా ఏం చెప్పాడండి ఉదాహరణ. వాళ్ళు చెప్పిన ఉదాహరణలు మిమ్మల్ని 17 కొండలు ఎక్కిస్తాయి. కానీ అక్కడ ఏమి నిలకడ ఉండదు, కాలు మోపడానికి చోటు ఉండదు. వాక్య ప్రమాణాలకు సంబంధించినవి కానే కావవి. జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఇక్కడ అంటున్నాడు, నేను దానిని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. మరి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభు మనతో చేసిన నిబంధన, ఆ నూతన నిబంధనే లేకపోయి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మనకు లేఖనంతో సంబంధం ఉండేదా? దత్తపుత్రత్వంతో సంబంధం ఉండేదా? దత్తపుత్రాత్మతో సంబంధం ఉండేదా? మనకు మహిమతో సంబంధం ఉండేదా? పరిశుద్ధులతో చోటు ఉండేదా? మహిమలో పాలుండేదా? నిత్యత్వానికి అవకాశం ఉండేదా? నిత్య జీవానికి అవకాశం ఉండేదా? లేదుగా. ఒక్క మాట చెప్తానండి. అందుకే అంటాడు, అతిశయించేవాడు ఎవడైనా అతిశయిస్తే దేన్ని బట్టి అతిశయించాలి? ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. 8వ దినాన సున్నతి పొందాను, దాన్ని కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. దాన్ని కూడా దేంతో ఎంచుకుంటున్నాను? అబ్బా, ఓర్చుకుంటారా యోధులు? కడుపు మండిపోదు? తట్టుకుంటారా యోధులు? పేక్కోసేరు? నిత్యత్వానికి ప్రభు చేసిన ఆ బలి యాగానికి అర్హులమైన మనకు లోకంలో ఏ మత సంబంధమైందైనా, ఒకవేళ క్రైస్తవ్యాన్ని మతంగా ఆచరిస్తుంటే అదైనా సరే దానితో సమానమే కానీ మరి దేనితోనూ సమానం కాదని గుర్తుపెట్టుకోండి. నీ ఆచార సంబంధమైన భక్తి నిన్ను నిత్యత్వానికి చేర్చదు. మీ అమ్మా నాన్నలు క్రైస్తవులైనంత మాత్రాన, వాళ్ళు మందిరం కట్టినంత మాత్రాన, వాళ్ళు సంఘ పెద్దలైనంత మాత్రాన, వారు పరిచారకులైనంత మాత్రాన,
వారు సువార్థికులైనంత మాత్రాన నీవు తిరిగి జన్మించిన అనుభవం దగ్గరికి రాకపోతే నీవు కలిగి ఉన్న భక్తి యావత్తు దాంతో సమానమే కానీ మరి దేంతో సమానం కాదు. 8వ దినాన్న సున్నతి పొందాను అన్నవాడు మరో మాట అన్నాడు. మళ్ళా రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశపు వాడనై. మీరు ఈ మాట అర్థమై ఉండాలి. ఇశ్రాయేలు వంశపు వాడనై. ఇస్సాకు సంతానమే, కానీ ఇస్సాకు ఇద్దరు. మళ్ళా యాకోబు జీవితం 2. యాకోబు ఇశ్రాయేలు. నేను ఏశావుకు సంబంధించిన ఎదోముకు సంబంధించిన వాడిని కాను, నేను ఇస్సాకు సంతానాన్ని అతిశయిస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. మోర్ దాన్ దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇంకా నేను వివరించాలనుకుంటున్నాను. నేను ఐఎమ్ నాట్ ఎన్ ఇడుమైట్, ఎదోమేయుని కాదు నేను. మోరోవర్ ఇంకొక మాట కూడా, నేను యాకోబు సంతానం కూడా కాదు. ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లి ఆస్తి పాస్తులన్నిటినీ విడిచిపెట్టి నువ్వు నన్ను దీవించే వరకు విడువను అంటూ కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడే, అతనికి సంబంధించిన వాడిని నేను. ఎవరిని నేను? వ్యక్తిగతంగా దేవునితో పెనుగులాడిన వాని సంతానం నేను. కొంతమందికి మా నాన్న ఎంత భక్తిపరుడో తెలుసా అంటారు. మా అమ్మ ప్రార్థన ఎటువంటిదో తెలుసా అంటారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు పెనుగులాడిన వాళ్ళైనంత మాత్రాన సౌలు పరలోకానికి అర్హుడు కాడని గుర్తుపెట్టుకోవాలి. పౌలైతే తప్ప. ఆ సంతానమైనంత మాత్రాన తిరిగి జన్మించిన అనుభవం ఏది ఉండదుగా. మీ అమ్మా నాన్నలు భక్తిపరులైతే, వారు దేవునితో గోజాడిన వారైతే అది నీకేం ఆధిక్యత కాదు. సమాజంలో వారిని బట్టి నీకు గౌరవం రావచ్చు, అంతవరకే. దేవుడు నీతిమంతుని అయినందువల్ల ఆయన నిన్ను భౌతికంగా ఆశీర్వదించవచ్చు, అంతవరకే. కానీ నీవు కూడా తిరిగి జన్మించకపోతే, మారు మనసు పొందకపోతే సరిగ్గా దానితో సమానమే, విడిచిపెట్టబడతావు తప్ప ఇంకేముండదు. నేను ఇశ్రాయేలీయుడిని అన్నాడు. అన్నవాడు ఇంకా అంటాడు, అది బెన్యామీను గోత్రం. ఆదికాండం 32:28 జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు అన్నాడు. బెన్యామీను గోత్రం అంటాడు. బెన్యామీను గోత్రం అన్నప్పుడు సమూయేలు 1వ గ్రంథం 10వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుంచి. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి ఒకని రాజుగా నియమించుమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటమి ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను.
ఎవరు నేను? ఎవరు నేను? మా నాన్న ఇలా అనేవాడు, గన్నవరం తాలూకాలో మొట్టమొదటి SSLC మ్యాన్ మా అన్నయ్య రానివాడు. దానికోసం మా నాన్న 5 ఎకరాల పొలం అమ్మాడు చదివించడానికి అనేవాడు. ఫస్ట్ SSLC చదివింది గన్నవరం తాలూకాలో మా అన్నయ్య. అది పెద్ద అతిశయ కారణం. మొట్టమొదటి రాజు బెన్యామీనుడు ఆ వంశనాది. మన గోత్రంలో ఎవరైనా ఒక్క వ్యక్తి గొప్పోడైతే, గోత్రం కూడా కాదు, ఇంటి పేరు అయితే చాలు, ఎక్కడ ఆగం మనం? అవుతామా? ఇంతకు కీషు ఏమైనా సౌలు ఇంటివాడా? కాదుగా, గోత్రం వాడు. తన గోత్రం వాడికి రాజ్యం పోతే ఎంత కష్టం వచ్చిందో దావీదు అన్ని తిట్లు తిట్టాడు. మన ఇంటి పేరట ఒక వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఇంకో విచిత్రం, అతను ఎక్కడోడైనా ఎవరైనా సరే మన ఇంటి పేరు అయితే అసలు మన అతిశయానికి అంతుండదు. అవునా? అతడే పరిపాలకుడైతే, ఈ దేశాన్ని మొట్టమొదట పరిపాలించిన వాని తాలూకా నేను. చెప్పుకోవడానికి ఏముంది? చాలా చరిత్ర ఉంది. కానీ అదంతా పాతవి గతించిపోయాయి. క్రీస్తు యేసులో సమస్తం కొత్తవయ్యాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను పరిపాలకుని కాదు, కానీ రేపు నేనేం కాబోతున్నానో తెలుసా? 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలించబోతున్నాను నేను. రేపు నేనేం చేయబోతున్నానో తెలుసా? పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీర్చేవాడిని కాబోతున్నాను నేను. దేన్ని బట్టి? నా ప్రియరక్షకుని బట్టి. ఇప్పుడు నేను భూ సంబంధమైన ప్రతి ఆధిక్యతను నేను ఎలా ఎంచుకోవాలి? ఏమండి, ఆయన శిలువ మరణము పొందునంతగా తగ్గించుకుంటే, నేను ఇలా శిలువ వేసుకోవడం అనేది నా జీవితంలో అభ్యాసం కాకపోతే, ఎక్కడైనా నాలో చదువును బట్టి కానీ నాకు కలిగిన దాన్ని బట్టి కానీ అతిశయం ఏర్పడితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు వర్షిప్. ఆరాధించడానికి నేను అర్హుడిని కాజాలను. దీనుడైన వాడిని గర్విష్టి ఎలా ఆరాధిస్తాడో చెప్పండి? తను తాను ఖాళీ చేసుకున్న వాడిని, అన్నిటినీ కలిగి ఉండి అతిశయిస్తున్నవాడు ఎలా ఆరాధిస్తాడో చెప్పండి మీరు? చెప్పండి. అందుకే అన్నాడు, ఆయన ఎవరో నాకు అర్థమైంది దైవ దర్శనం వల్ల. అందుకే చెప్తున్నాను, ఏవేవి లాభకరాలో వాటన్నిటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, వాటన్నిటినీ పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అన్నవాడు ఆరాధించాడు. ఆయన్ని అద్భుతంగా ఆరాధించాడు, గొప్పగా ఆరాధించాడు. అవునా? కొడుకుని బలిపీఠం మీద పెట్టి తన ఆరాధనని నిరూపించుకున్నాడు అబ్రహాము. తనకున్న నూనె, అదే రేపటి జీవనాధారం. వస్తు మార్పిడి విధానం ఉన్నప్పుడు ఆ నూనె ఇచ్చి అన్నీ కొనుక్కుంటారు. ఆ నూనెను ఆ రాతి మీద పోసేసి ఆరాధించాడు. ఇతడైతే నేను పానీయార్పణంగా పోయబడ్డానికి సిద్ధపడి నన్ను నేను సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను ఆయన్ని, ఆయనను సంపాదించుకోవాలని, ఆయనలో ఉన్న నీతిని సంపాదించుకోవాలని. ఏమి ఆరాధనది? ఎలాంటి ఆరాధనది? ఒక్కసారి ఆలోచించి ఆ ఆరాధకుని యొక్క లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.